బీసీ రిజర్వేషన్లు తేలే వరకు ఎన్నికలు వద్దు అంటుంది బీఆర్ఎస్. ఈ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ హాట్ కామెంట్స్ చేశారు. బీసీ రిజర్వేషన్ కు 42% చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. రిజర్వేషన్ తేలేకనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కోరారు. ఎలక్షన్ పోవాలని చెప్పి మా ప్రధానమైనటువంటి డిమాండ్. పార్టీల పరంగా మేము 42% ఇస్తామంటే కుదరదు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో బీసీ సమాజం ఎప్పటి నుంచో దీర్ఘకాలికంగా ఉన్నటువంటి ఆ ఇష్యూ ఇప్పుడు సాల్వ్ అవుతుంది అనేటువంటి ఒక నమ్మకంతో ఉన్నారు. ఏదో అసెంబ్లీలో కూడా నేను చెప్పిన తూతూ మాత్రంగా తీర్మానం చేసి ఢిల్లీ లోకల్ బాడీ ఎలక్షన్ ఆల్రెడీ కోర్టులో హైకోర్టు జడ్జిమెంట్ ఇవాళ ఉన్నట్టు. అదేవిధంగా మన క్యాబినెట్లో కూడా ఏదో సూసాయంగా మాట్లాడింది. బీసీ రిజర్వేషన్ కులగణన జరిగిన తర్వాత బీసీ రిజర్వేషన్ 42% అఫీషియల్గా వచ్చిన తర్వాతనే ఎలక్షన్ పోవాలని చెప్పి మా ప్రధానమైనటువంటి డిమాండ్. పార్టీల పరంగా మేము 42% ఇస్తామంటే కుదరదు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో బీసీ సమాజం ఎప్పటి నుంచో దీర్ఘకాలికంగా ఉన్నటువంటి ఆ ఇష్యూ ఇప్పుడు సాల్వ్ అవుతుంది అనేటువంటి ఒక నమ్మకంతో ఉన్నారు. ఏదో అసెంబ్లీలో కూడా నేను చెప్పిన తూతూ మాత్రంగా తీర్మానం చేసి ఢిల్లీకి పంపించేసి మా చేతులు పంపుకుంటే కుదరదు అని చెప్పి నేను ఆ రోజు చెప్పిన సేమ్ అదే జరుగుతుంది. మొన్న సీఎం గారు తీర్మానం చేసి పంపించిన దానికంటే ముందు కేసీఆర్ గారు కూడా తీర్మానం చేసి పంపించారు. అట్లా కాదు, మీరు లోకల్ బాడీ ఎలక్షన్ ఆపేసి ఇది అఫీషియల్గా రిజర్వేషన్ అయిన తర్వాతనే మేమేమో అడకెత్తునేటోళ్ళం కాదు. అంతేగాని పార్టీల పరంగా ఇస్తాం దాంట్లో ఇస్తాం అట్లా కుదరదు. మీరు చిత్తశుద్ధి ఉంటే రిజర్వేషన్లు అఫీషియల్గా దానికి చట్టబద్ధత ఉండాలి, పార్లమెంట్లో పెట్టి మరి దానికి చట్టం తీసుకొచ్చిన తర్వాత ఎలక్షన్ పోండి. అప్పటి వరకు మీరు ఇట్లా తొందరపడి మేము పార్టీల పరంగా టికెట్ ఇస్తామనుకుంటే తప్పకుండా బీసీ సమాజం మేము తెలియదు. లోకల్ బాడీ ఎలక్షన్ ఆల్రెడీ కోర్టులో హైకోర్టు జడ్జిమెంట్ ఇవాళ ఉన్నట్టు. అదేవిధంగా మన క్యాబినెట్లో కూడా ఏదో సూసాయంగా మాట్లాడింది. బీసీ రిజర్వేషన్ కులగణన జరిగిన తర్వాత బీసీ రిజర్వేషన్ 42% అఫీషియల్గా వచ్చిన తర్వాతనే ఎలక్షన్ పోవాలని చెప్పి మా ప్రధానమైనటువంటి డిమాండ్. పార్టీల పరంగా మేము 42% ఇస్తామంటే కుదరదు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో బీసీ సమాజం ఎప్పటి నుంచో దీర్ఘకాలికంగా ఉన్నటువంటి ఆ ఇష్యూ ఇప్పుడు సాల్వ్ అవుతుంది అనేటువంటి ఒక నమ్మకంతో ఉన్నారు. ఏదో అసెంబ్లీలో కూడా నేను చెప్పిన తూతూ మాత్రంగా తీర్మానం చేసి ఢిల్లీకి పంపించేసి మా చేతులు పంపుకుంటే కుదరదు అని చెప్పి. బీసీ రిజర్వేషన్లు తేలే వరకు ఎన్నికలు వద్దంటుంది బీఆర్ఎస్. ఈ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ హాట్ కామెంట్స్ చేశారు. బీసీ రిజర్వేషన్ కు 42% చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. ఇదే అంశం మీద మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ తేజ అందిస్తారు. తేజ, చెప్పండి, బీసీ రిజర్వేషన్స్ కు 42% చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తున్నట్లుగా మనకి తాజా సమాచారంలో తెలుస్తుంది. ఏంటి తేజ దీనికి సంబంధించి పూర్తి సమాచారం? లక్ష్మి, మనం ప్రధానంగా చూసినట్లయితే మాత్రం ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికలు అనేటువంటి ఇప్పటికే చాలా తీవ్రంగా జాప్యం జరిగిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే గ్రామ పంచాయతీల్లో చాలా మంది నిధులు లేక
ఎక్కడ అభివృద్ధి పనులు అక్కడే ఆగిపోయి కూడా చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్నటువంటి కొంతమంది సర్పంచులు, మాజీ సర్పంచులు అక్కడ చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. నిధులు లేక ఎక్కడ అభివృద్ధి అనేటువంటిది అక్కడే కుంటుపడిపోయినటువంటి, అక్కడే స్తంభించిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అయితే మాత్రం ఇక త్వరితగతిన ఇవి ఏవైతే స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయో వీటన్ని కూడా నిర్వహించాలనుకుంటున్నటువంటి నేపథ్యంలో అయితే ఇప్పుడు ప్రధానంగా బీసీ రిజర్వేషన్ల ఎఫెక్ట్ అనేటువంటిది స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అడ్డంకిగా మారేటువంటి అవకాశం కనిపిస్తుంది అనేటువంటి పరిస్థితులే ఆ విధంగా తలెత్తాయి అనేటువంటిది పరిస్థితులే కనిపిస్తున్నట్లుగానే చెప్పాలి. ఎందుకంటే ఇటు బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి మాజీ మంత్రి, అదేవిధంగా ప్రస్తుత సనత్ నగర్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి తలసాని శ్రీనివాస్ యాదవ్ అయితే మాత్రం చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం పైన అయితే మాత్రం ఆయన తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు అన్నట్లుగానే చెప్పాలి. ఎందుకంటే 42% సంబంధించినటువంటి బీసీలకు 42% రిజర్వేషన్లు అనేటువంటి తేలిన తర్వాత మాత్రమే స్థానిక సంస్థలు నిర్వహించాలి, లేదంటే వాటిని మేము పూర్తి స్థాయిలో అడ్డుకుంటాం అనేటువంటి స్థాయిలో కూడా తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడారు. ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే అసెంబ్లీలో ఒక బిల్లు అయితే పాస్ చేసింది, కానీ బిల్లు వరకు తీసుకొచ్చి బిల్లుకు ఆమోదం తెలిపింది, కానీ దానికి ఒక చట్టబద్ధత అనేటువంటిది కల్పించలేదు. కేవలం కాంగ్రెస్ పార్టీ చేతులు దులుపుకుంది అనేటువంటి స్థాయిలో తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడారు. కానీ ఇంకా అట్ ద సేమ్ టైం ఎందుకంటే కేసీఆర్ గతంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు తీసుకుంది నిర్ణయం, కానీ గతంలో కేసీఆర్ ఈ 42% రిజర్వేషన్లకు సంబంధించినటువంటి ఈ బిల్లును ఆమోదం తెలపాల్సిందిగా కేంద్రానికి పంపించినటువంటి అంశాన్ని కూడా ఇటు తలసాని శ్రీనివాస్ యాదవ్ అయితే మాత్రం గుర్తు చేస్తున్నటువంటి పరిస్థితులు. ఎట్టి పరిస్థితుల్లో అడుగడుగునా కూడా బీసీలకు అన్యాయం జరుగుతుంది. బీసీలకు అన్యాయం జరిగితే మాత్రం ఒప్పుకునేటువంటిది లేదు. పార్టీల పరంగా కూడా రిజర్వేషన్ల అంశం తేల్చకుండా పార్టీల పరంగా రిజర్వేషన్లు కేటాయిస్తానంటే మాత్రం వాటికి మేము ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోము. పూర్తి స్థాయిలో 42% బీసీలకు రిజర్వేషన్లు అనేటువంటి దానికి పూర్తి స్థాయిలో చట్టబద్ధత కల్పించాల్సిందే. కల్పించిన తర్వాత మాత్రమే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి, లేదంటే పూర్తి స్థాయిలో అడ్డుకుంటాము అనేటువంటి స్థాయిలో ఇటు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడారు, ఘాటు వ్యాఖ్యలు చేశారు అన్నట్లుగానే మనం చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ తేజ.